మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. సో పట్టు వదలని మొండి విశ్వాసం అనే అంశాన్ని చాలా కాలంగా మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ భాగంలో మరి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. దేవుడు మన ఆర్థిక పరిస్థితిని ఆయన మార్చాలని ఆయన అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మీ పితరులు, మీ తల్లిదండ్రులు ఒకవేళ పేదరికంలో ఉండొచ్చు, మీరు పేదరికంలోనే పుట్టి ఉండొచ్చు, లేకపోతే చాలని స్థితిలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి జరుగుతూ ఉండొచ్చు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ ఆర్థిక పరిస్థితిలో దేవుడు అద్భుతాలను చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. సో గనుకనే ప్రభువు ఈ విషయాలను మనకు తెలియచేస్తున్నాడు. సో ఈ క్రమంలోనే మనం పరలోక రుణమాఫీ చూస్తున్నాం. సో పరలోక రుణమాఫీ మరి క్రొత్త నిబంధనలు మనం అధ్యయనం చేస్తుండగా దేవుడు ఒక భాగం దగ్గర మనల్ని ఆపాడు. ఒక భాగం, దట్ ఈస్ మిరకల్ మనీ. మిరకల్ మనీ, అద్భుతమైనటువంటి ధనం, రహస్య నిధులు అని చెప్పచ్చు, మరుగైన ధనం అని చెప్పచ్చు. నేనైతే ఒక పేరు పెట్టుకున్నా దీనికి, నేను దయా ధనము అని పేరు పెట్టుకున్నాను. అంటే దయతో ఇచ్చే ధనం అన్నమాట. సో జీతం అన్నటువంటిది ఏంటంటే మనం కష్టపడితే వచ్చేదాన్ని మనం జీతం అంటాం. మంచిదే. మనం ఏం కష్టపడుకున్నా మన తల్లిదండ్రులు కష్టపడి మనకి ఇచ్చేదాన్ని మనము ఏమండి పిత్రార్జితము అంటాం. సో వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి అనే మనం అంటాం. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ, ఇన్హెరిటెడ్ మనీ అని అంటాం అన్నమాట. సో ఇలా రకరకాలుగా మరి మనం అరువు తెచ్చుకున్నాం అనుకోండి, అదే అప్పు తెచ్చుకున్నటువంటి డబ్బు అని అంటాం. సో వాట్ అబౌట్ దిస్ మిరకల్ మనీ? ఈ దయాధనం అంటే ఏమిటి? ఈ దయాధనం అంటే ఏమిటంటే అసలు మన ప్రమేమి ఏమి లేకుండా, ఏమి సంబంధం లేదు, కేవలం దయను బట్టి, మన మీద కనికరాన్ని బట్టి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే డబ్బు అన్నమాట. నేను పెట్టుకున్నా, నాకు మిగతా పేర్లు ఏవి నాకు సాటిస్ఫాక్టరీగా లేవు. అందుకే ఈ పేరు వచ్చిన తర్వాత నా మనసు కొంచెం నిమ్మలపడింది, దయాధనము. సో మనకు ఎక్కడ మనము బేస్ తీసుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గవర్నమెంట్కు బాకీ పడినప్పుడు, గవర్నమెంట్కు పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు, పన్నువాడు వచ్చి ఎగతాళిగా సీమోను పేతురుతో మాట్లాడినప్పుడు, మీ బోధకుడు ఏమేమి కట్టడా, బిల్లు కట్టడా, మీ బోధకుడు ఎగరగొడతాడా మీ బోధకుడు అని ఎగతాళిగా అన్నప్పుడు, అప్పుడు పేతురు ఇంటిలోకి రాకముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పాడు, వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టు. మొదటగా వచ్చినటువంటి చేప నోరు తెరిస్తే ఆ చేపలో ఒక బంగారు నాణెం ఉంటుంది, ఒక షెకెల్ ఉంటుంది. కాబట్టి ఆ ఒక షెకెల్ తీసుకొని నీ పన్ను ప్లస్ నా పన్ను, ఇద్దరి పన్నులు కట్టేసి, నీ బిల్లు కట్టేసే, నా బిల్లు కట్టేసే అని యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన రీతిలో దయను బట్టి తన రుణాన్ని తాను తీర్చుకున్నాడు. ప్లస్ పేతురు అడగకుండానే పేతురు రుణం కూడా, పేతురు అప్పు కూడా యేసుక్రీస్తు ప్రభు తీర్చేశారు. అది అరశకెలు కావచ్చు, ₹1 కావచ్చు, మరి ₹5 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, 5 కోట్లైనా కావచ్చు. దేవునికి ₹5 ఎంతో, 5 కోట్లు కూడా అంతే. ఆయనకి మనకు చాలా తేడా ఉంటుంది, కానీ ఆయనకి తేడా ఉండదు. హీఈస్ గ్రేట్ గాడ్, ఈజ్ అ గ్రేట్ అండ్ బిగ్ గాడ్, ఈజ్ అ హ్యూజ్ గాడ్. మహాకాశంలో ఆయన అసలు పట్టుకోలేవు. ఆయనకి ఎంత 1000 కోట్లు కూడా అసలు ఆయనకు లెక్కనే కాదు. 1000 కోట్లు కూడా ఆయనకు లెక్కనే కాదు. ఏంటి అసలు పరలోకం అంతా మొత్తం బంగారుమయం, ముత్యాలమయం, వజ్రాలమయం. పరలోకం అంతా ఎంత రిచ్ అండి. అవర్ ఫాదర్ ఈజ్ సో రిచ్. కాబట్టి ఆయనకు అసలు ఇటువంటి ఏమీ అసలు హీఈస్ నాట్ మూవ్డ్. అది ఒకవేళ 1/2 కోటి ఉన్నంటే 1/2 కోటి చెల్లించిండు వాడు యేసయ్య. 1/2 షెకెలు కట్టాలి కాబట్టి 1/2 షెకెలు కట్టాడు. 1/2 కోటి కూడా ఆ అద్భుతమైన రీతిలో. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కష్టపడి సంపాదించలేదు, లేకపోతే ఇంకొకరి దగ్గర అప్పు తెచ్చుకోలేదు, లేకపోతే ఎక్కడో దొరకలేదు. కానీ దేవుని ఆత్మచేత నడిపించబడి యేసు ప్రభు కొరకై, పేతురు కొరకై దాచబడి ఉన్నటువంటి రహస్యమైన ధనాన్ని యేసు ప్రభు కనుక్కున్నాడు గనుక ఆ ధనాన్ని స్వాధీనం చేసుకోగలిగాడు. స్వాధీనం చేసుకొని అప్పు నుంచి బయటికి రాగలిగాడు. సో దీనిని ఏమంటామంటే దయాధనము అంటాం, మిరకల్ మనీ అంటాం, మిరకల్ మనీ. సో దేవుడు
వాగ్దానం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయము మీకు చెబుతూ వచ్చాను. ఏంటంటే నూరంతల పంట, నూరంతల పంట, నూరంతల పంట అన్నటువంటి లేఖనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభు అంటున్నాడు, మీ గురించి మీకు ఆలోచనలు ఉన్నాయి, మీ గురించి నాకు ఆలోచనలు ఉన్నాయి అంటున్నాడు. మీ గురించి మీ తల్లిదండ్రులకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, బట్ మీ గురించి నాకు ఆలోచనలు ఉన్నాయి అంటున్నాడు. యూ హ్యావ్ సమ్ థాట్స్ అబౌట్ యూ అండ్ ఐ హ్యావ్ సమ్ థాట్స్ అబౌట్ యూ. మీ గురించి మీకు కొన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి. అయితే నాకున్నటువంటి ఆలోచనలతో పోలిస్తే మీకంటే నా ఆలోచనలు చాలా చాలా ఉన్నతంగా ఉన్నాయి. భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఏమన్నా లెక్కించగలమో? ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తుగా నా ఆలోచనలు, నా తలంపులు మీ ఎడల ఉన్నాయి అని అన్నాడు. సో అందుకే ఎంతసేపు ఉన్నా కూడా మనం కూర్చొని తలలు బద్దలు కొట్టుకోకూడదు. ఏ సమస్యలో పరిష్కారం కొరకైనా కూడా వాక్యంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాశారు. ఏమన్నారంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు, నీ నిర్ణయాలంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొనము, ఆయన నీ త్రోవలను సరళము చేయను అన్నాడు. సో దేవుని యొక్క ఆలోచనలు నీ ఎడల చాలా ఉన్నతంగా ఉన్నాయి. నీవు కొంచెము చిన్న చిన్న టెస్టులు డబ్బుల విషయంలో పాస్ అయితే, ఏమండి ఎవరు కూడా చిన్నపిల్లలకు ఏమండి జ్ఞానములు ఎదుగునటువంటి చిన్నపిల్లలకు డబ్బులు ఏమైనా లక్షల రూపాయలు ఏమైనా వాళ్ళ జోబులు పెడతాం మనము? నో. వారు ఎదిగినప్పుడు వారి చేతులకి మనం కావాల్సినంత డబ్బు వారికి పెడతాం, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మన ఆర్థిక పరిస్థితిని ఏమండి కొన్ని చిన్న చిన్న పరీక్షలలో మన నమ్మకత్వాన్ని చూసి ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. ఆ చిన్న చిన్న పరీక్షలు పెట్టకుండా దేవుడు డబ్బు ఇచ్చాడు అనుకోండి, మన జీవితాలు మనం పాడు చేసుకుంటాం. ఇప్పుడు డాక్టర్ కోర్సులో MBBS 4.5 సంవత్సరాలు, హౌస్ సర్జన్సీ 1 సంవత్సరం, 5.5 సంవత్సరాలు చదవకుండా డైరెక్ట్గా డాక్టర్గా దిగారనుకోండి, ట్రైనింగ్ లేకుండా, టెస్టులు పాస్ అయ్యి ఇవంతా ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా దిగితే ఎంతమంది రోగులను లేపేస్తారో. కాబట్టి డైరెక్ట్గా ఏ చిన్న చిన్న టెస్టులు లేకుండా దేవుడు నీకు కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టాడంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకే దేవుడు ఉన్న పలాన నీ ఆత్మీయ స్థితితో సంబంధం లేకుండా దేవుడు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడు. సో ఫర్ గాడ్ టు బ్లెస్ యూ ఫైనాన్షియల్లీ, నిన్ను ఆర్థికంగా దేవుడు దీవించాలంటే కొన్ని విషయాల్లో దేవుడు నీ నుంచి విధేయతను దేవుడు ఆశిస్తాడు. కొన్ని చిన్న చిన్న పరీక్షలు నీవు పాస్ కావాలి. చిన్న చిన్న విషయాల్లో నీవు నమ్మకం కలిగి ఉండాలి. నాకు బాగా గుర్తున్నది, మన ఆత్మీయ తండ్రి మరి హరిగోమ్స్ అంకుల్ గారు కోయంబత్తూరులో ఉంటారు. గొప్ప దైవజనులు, ప్రపంచవ్యాప్తంగా అపోస్తలులుగా దేవుని చేత ఆత్మచేత నింపబడి 9 వరముల చేత నింపబడి అని వాడబడుతున్నారు. సో ఒకానొక టైంలో చాలా బిజినెస్ చేస్తున్నవారు అంకుల్, వ్యాపారం చేస్తున్నవాడు. వ్యాపారం చేస్తున్నటువంటి టైంలో ప్రభు కనిపించి ముఖాముఖి దర్శనమిచ్చి సంపూర్ణంగా సేవకు రమ్మని ప్రభు పిలిచాడు. నిన్ను ఒక సువార్థికునిగా నేను పిలుస్తున్నాను, అపోస్తలునిగా పిలుస్తున్నాను కనుక ప్రపంచమంతా తిరిగి నా గురించినటువంటి సువార్తను ప్రకటించాలని పిలిచినప్పుడు, సో ఆ యొక్క బిజినెస్ వదిలేసి సంపూర్ణంగా సేవకు వచ్చేసాను. సంపూర్ణంగా సేవకు వచ్చిన తర్వాత ఇక మీటింగ్లు పెట్టాలి కదా, మీటింగ్లు పెట్టాలి. కొన్ని 100 ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెట్టారు భారతదేశం అంతా. మనం అంటుంటాము నార్త్లో మీటింగ్స్ కష్టం, అట్లా అంటాం. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఏమండి 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా హరిగోమ్స్ దైవజనులు వారు నార్త్కి వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తుంటారు, మీటింగ్స్ జరుపుతూ ఉంటారు, ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా. సో అలా మీటింగ్స్ పెట్టాలనుకున్నప్పుడు ఆయన ఎవరిపైన కూడా డబ్బులకు ఆధారపడేవారు కాదు. సో ఆయన ఏం చేశారంటే తనకున్నవన్నీ అమ్మడం మొదలుపెట్టాడు. ఉన్నవన్నీ ఒకదాని తర్వాత అన్నీ అమ్మడం మొదలుపెట్టారు. చివరికి వారి యొక్క సతీమణి ఆంటీ గారి యొక్క ఏమండి ఈ యొక్క బంగారు నగలు ఉంటాయి కదా, వాటిని కూడా ఇంకా పెట్టేశారనమాట. అన్నీ అయిపోయాయి. 3 సంవత్సరాలు అంట మొత్తం ఖాళీ అంట.
3 సంవత్సరాలు మొత్తం ఖాళీ. ఇక కనీసము ప్రయాణం చేసేదానికి కూడా డబ్బులు లేవంట. మొత్తం ఖాళీ అయిపోయిందండి. దేని కొరకు? సువార్త కొరకు మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయి అప్పుడు అడుగుతున్నట్ట, ప్రభువా మొత్తం ఇచ్చేసానయ్యా, నా దగ్గర ఇంక ఏం లేదయ్యా, నువ్వు నన్ను బ్రతికించావు, నాకు జీవాన్ని ఇచ్చావు, నాకు ఆయుష్ను పొడిగించావు, లేకపోతే నేను ఎప్పుడో చనిపోయిండవా అని నీ పని చేశాను. 3 సంవత్సరాల్లో నాకున్నదంతా అమ్మేశానయ్యా, ఇక నా దగ్గర ఏమి లేదు ప్రభువా, నువ్వు సహాయం చేయాలి, లేకపోతే నా భార్యకు బట్టలు కొనేదానికి కూడా నా దగ్గర డబ్బులు లేవయ్యా, పిల్లల్ని చూసుకునేదానికి డబ్బులు లేవయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు కనిపించి ప్రభు చెప్పారట, ఈ 3 సంవత్సరాలు నిన్ను టెస్ట్ చేశాను, ఈ 3 సంవత్సరాలు నేను టెస్ట్ చేశాను, ఇప్పుడు నేను నిన్ను నమ్ముతాను అన్నాడంట. నౌ ఐ విల్ బిగిన్ టు బ్లెస్ యూ ఫైనాన్షియల్లీ. ఇప్పటి నుంచి నేను నిన్ను ఆర్థికంగా నేను దీవిస్తాను అని దైవజనులతో దేవుడు చెప్పగా, ఆ రోజు నుంచి ఆర్థికపరమైన ఆశీర్వాదాలు అంకుల్ గారి జీవితంలో విపరీతంగా పనిచేయడం ప్రారంభించాయి. కోయంబత్తూరుకు మేము ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాను నేను. ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వాళ్ళ పరిచర్య చూపించారు, మరి సంఘాన్ని చూపించారు, తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈవులను చూపించారు. అసలు లెక్కచారం వేస్తే అసలు ఎంతంటే అసలు కనీసం అంటే ఆ ప్రాపర్టీ అంతా ఏ 150 కోట్లు ఉంటుందో 200 కోట్లు ఉంటుందో, వింటున్నారా? హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ప్రాపర్టీ అనమాట. ఒకే చోట 70 ఎకరాల స్థలం, 70 ఎకరాల స్థలం. అందులో ఒక స్కూల్ కట్టారు, ఇంటర్నేషనల్ స్కూల్ కట్టారు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఎవరికంటే అనాథలకు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టారు. 17 కోట్లు పెట్టి కట్టాడు. 17 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టారు. నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, ఆ సౌకర్యాలను చూసినప్పుడు నాకు అనిపించింది, మా పిల్లలకు కూడా మేము ఇలా ఇటువంటి మంచి స్కూల్స్ లేవే అని నాకు అనిపించి నేను అంకుల్ గారిని అడిగాను, అంకుల్ ఫీజు ఎంత అని అడిగాను. ఫీజు ఎంత ఉంటుందంటే నా వైపు చూసి చిరునవ్వు ఏమన్నారంటే ఫ్రీ అన్నాడు. టోటల్ ఫ్రీ అన్నాడు. టోటల్ ఫ్రీ. 17 కోట్లు పెట్టి కట్టారు. ఏమండి, అనాథలు, తల్లిదండ్రులు లేనివారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు ఇద్దరు లేకుంటే వాళ్ళకి అనమాట. అసలు వాళ్ళని చూశాను నేను. అక్కడ వారు పొద్దున్నే లేచి వారు కలిసి కొన్ని 100 మంది ఉన్నారు, వారంతా కలిసి దేవుని ఆరాధిస్తుంటే తల్లిదండ్రులు లేనటువంటి వారు ఎంత మంచి బట్టలు వేసుకుంటున్నారు, ఎంత మంచి తిండి తింటున్నారు, ఎంత మంచి చోట వారు ఉన్నారు, ఎంత మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం వారు ఉన్నారంటే నాకు చాలా సంతోషం వేసింది. చాలా అరుదుగా మనకు ఇలా కనిపిస్తారు. దేవుని కొరకు ఇచ్చినప్పుడు దైవజనులను దేవుడు దీవించేశాడు. ఆర్థికంగా దీవించేశాడు. చాలా స్థలాలు అన్నీ కోట్లే, ఏం మాట్లాడినా కూడా కోట్లే. కానీ ఒకానొక టైంలో ఒక 3 సంవత్సరాలు ఫర్ 3 years హీ వాస్ బీయింగ్ టెస్టెడ్. పరీక్షించబడ్డాడు. ప్రభు అన్నాడు, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ ట్రస్ట్ యూ అన్నాడు. సేమ్ వే ఫైనాన్షియల్గా చాలామంది ఆర్థికంగా వర్ధిల్లాలని అనుకుంటారు, తలగా ఉండాలనుకుంటారు, ఆకాశంలో మంచి ధనాన్ని తెరవాలనుకుంటారు. కానీ జీవన విధానంలో దేవుడు గమనిస్తూ ఉంటాడు. కీర్తనకాడు అంటాడు కదా, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు ప్రభువా అంటాడు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్, గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ. దేవుడు అన్నీ గమనిస్తుంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. అయితే నీవు కొన్ని పరీక్షలను, ఇవి పరీక్షలు అని గమనించి వాటిలో నువ్వు పాస్ అయ్యావనుకో, ఇక అంతే, ప్రభు నిన్ను నమ్ముతాడు. నిన్ను నమ్మి నీకు ఎంత కావాలో అంత నీ చేతిలో పెడతాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలామంది వెంటనే అప్పుల నుంచి బయటికి రావాలి, వెంటనే ఆర్థికంగా వర్ధిల్లాలి అనుకుంటారు. కానీ దేవుని దగ్గర ఇవి కావు. మ్యాగీ 2 minutes నూడిల్స్ 2 నిమిషాల్లో మ్యాగీ చేయొచ్చు కదా, అలా దేవుని యొక్క సన్నిధిలో మాత్రం అట్లా షార్ట్ కట్స్ ఏమి కూడా లేవండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా పక్షపాతం లేకుండా ప్రతిదీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో నేర్చుకొని తీరవలసిందే. దేవుని యొక్క సన్నిధిలో బైపాస్ రోడ్లు లేవు, షార్ట్ కట్లు లేవు. ఏమండి, ఓవెన్లో తయారు చేస్తాం కదా, ఫాస్ట్గా తయారు చేస్తాం కదా, అటువంటివి ఏవి కూడా దేవుని యొక్క సన్నిధిలో మాత్రం దొరకవు. సమ్టైమ్స్ గాడ్ విల్ టెస్ట్ us. దేవుడు పరీక్షిస్తాడు.
పరీక్షించిన తర్వాత ప్రమోషన్ ఇస్తాడు. పరీక్ష లేకుండా ఎవరికైనా ప్రమోషన్ ఇస్తాడు ఆయన? పరీక్షిస్తాడు. పరీక్షలో మనం పాస్ అయితే ప్రమోషన్ ఇస్తాడు. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్. నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా జీవించడం చాలా చాలా తప్పు. పేదవాడిగా మరణించడం అంటే ఇంకా అంతకు మించిన ఘోరమైన విషయం ఒకటి లేదు. దేవుణ్ణి కలిగి దేవుని యొక్క రాజ్యంలో నీవు ఉండి పేదవాడిగా జీవించడం ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. గాడ్ డజంట్ వాంట్ యూ టు లివ్ ఇన్ పావర్టీ. తన పిల్లల్లో ఎవ్వరు కూడా అప్పులలో ఉండేదానికి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. తన పిల్లలు అప్పులు అన్నటువంటి చెరలో ఉండేదానికి, పేదరికం అన్నటువంటి ఆ యొక్క శాపము క్రింద ఉండేదానికి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అద్భుతమైనటువంటి యొక్క దయాధనం పొందుకున్నటువంటి పేతురు అపోస్తల కార్యములు 10:34 ఏమంటాడు తెలుసా? ఫస్ట్ నోరు తెరిచి ఏమంటాడు తెలుసా? నాకు ఒక విషయం అర్థమైంది, దేవునికి పక్షపాతం లేదు అన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ నాట్ పార్షల్. మీరు ఒకటి తెలుసుకోండి, ఏంటంటే మన ఎడల దేవునికి చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశములు ఉన్నాయి, మంచి తలంపులు ఉన్నాయి, గొప్ప తలంపులు ఉన్నాయి. ఉన్నతంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు పబ్లిసిటీ కావాలండి. ప్రజలు నరకానికి వెళ్ళకుండా ప్రజలు తన వైపు త్రిప్పబడాలంటే దేవునికి పబ్లిసిటీ కావాలి. దేవునికి పబ్లిసిటీ ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుందంటే నువ్వు నేనే. మన జీవితాలే పబ్లిసిటీ. మన జీవితాలే పబ్లిసిటీ. మన జీవితాలు బాగుంటేనే కదా ప్రజలు చూసి ఆకర్షించబడి నేను కూడా మీలా కావాలని చెప్పింది. ఇశ్రాయేలుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను ఐగుప్తుల్లో చాలామంది చూసి ఇశ్రాయేలు ఎర్ర సముద్ర మార్గం కూడా వస్తున్నప్పుడు కొంతమంది ఐగుప్తీయులు కూడా ఇశ్రాయేలును వెంబడించారంట. మీ దేవుడే మా దేవుడు, మేము మీతో కూడా వస్తాము, మీ దేవుడు నిజంగా నమ్మకమైనటువంటి దేవుడు, మేము కూడా మీతో వస్తామని ఐగుప్తులు ఇశ్రాయేలుతో కలిశారు. వారిని ఏమన్నారంటే మిశ్రమ జనాంగము అన్నారు అన్నమాట. సో వీ ఆర్ ద అడ్వర్టైజ్మెంట్ టు ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద రిచ్నెస్ ఆఫ్ గాడ్. మన జీవితాలే సరిగా లేకపోతే ఇంకా దేవుని వైపుకు ఎట్లా వస్తారు చెప్పండి? వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏ రకంగా సరే నరకానికి పోకుండా ప్రజలను ఆయన తన వైపు తిప్పుకోవాలని, తన పిల్లలను తన వైపు తిప్పుకోవాలని ఆయన ఎంతగానో తపన పడుతున్నాడు. మనల్ని ఆర్థికంగా దీవించడంలో కూడా ఆయన ముఖ్యమైన ఉద్దేశము అదే. ఒకటి, మనకి ఏ కోద ఉండకూడదు. రెండవది, ప్రజలు నీ జీవితాన్ని చూసి, అప్పులు లేని జీవితాన్ని చూసి, ఆర్థికంగా వర్ధిల్లే జీవితాన్ని చూసి ప్రజలు ఆకర్షించబడి నీ దగ్గరకు వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు నాకు కూడా కావాలి అని రావాలని దేవుడు కోరుకుంటాడు. నయముతో రూత్ అనేది కదా. రూత్ ఏమన్నా తెలుసా? నయం అనేది, నీ ఇష్టమమ్మా, నువ్వు వేరే పెళ్లి చేసుకొని నీకు నచ్చిన చోటుకి వెళ్తావు అంటే వెళ్ళు, నీ ఇష్టము, నేనైతే యెరూషలేము వెళ్ళిపోతున్నాను, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటే రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ వారే నా వారు, నేను ఎక్కడ ఉన్నా కూడా నేను నీతోనే ఉంటాను, నిన్ను విడిచిపెట్టి నేను ఉండను అన్నాడు. అటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగాలని, నీ వీధిలో ఉన్న వారందరూ కూడా నేను చూసి ఆశ్చర్యపడాలి, నీ ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యపడాలి. దిస్ ఈజ్ గాడ్స్ డిజైర్. ఇందులో పేరాశ లేదు, ఇందులో లస్ట్ లేదు, లస్ట్ ఫర్ మనీ లేదు, లవ్ ఫర్ మనీ లేదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం అండి. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. చాలామందికి ఇది ఎక్కదో అర్థం కాదు. కొంచెం కొంచెమే వింటారు, కొంచెం కొంచెమే ఆలోచిస్తారు, చాలా కుంచిత బుద్ధితో ఉంటారు కనుక బ్రాడ్గా ఆలోచించరు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వారు అంగీకరించరు కనుక వారు పొరపడుతూ ఉంటారు అన్నమాట. సో ఇట్ ఈస్ గాడ్స్ విల్ టు బ్లెస్ యూ. సో దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించడంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి పద్ధతిని దేవుడు మన ముందు ఉంచాడు. ఏమిటంటే అది 100 అంతల పంట. అందరు చెప్పండి, 100 అంతల పంట. గట్టిగా చెప్పండి, 100 అంతల పంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో కొన్ని సూత్రాలు చూస్తే చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 22వ వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. 8వ అధ్యాయంలో దేవుడు భూమి మీద ఉన్నటువంటి సంగతులను గురించి కొన్ని నియమాలను ఆయన విడుదల చేశాడు. ఏంటి ఆ నియమాలంటే, రాత్రింబగళ్ళు. రాత్రి ఉందా అంటే ఇది రాత్రి కదా, రాత్రి అయిపోయిన తర్వాత పగలు వస్తుంది. సో రాత్రి పగలు ఏమైనా పోయాయా? పోలేదు.
వేసవి కాలము, శీతాకాలము, వర్షాకాలం ఇవేమన్నా పోయాయా? పోలేదు. ఋతువులు పోలేదు, రాత్రి పగలు పోలేదు, అవి ఉన్నాయి. ఎందుకున్నాయి తెలుసా? ఆ రోజు దేవుడు పలికాడు గనక అవి ఉన్నాయి. సో దేవుడు వీటితో పోలుస్తూ ఏమన్నాడంటే, భూమి నిలిచి ఉన్నంత వరకు. భూమి ఉందా? అయితే భూమి ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, విత్తే కాలము, కోసే కాలం అన్నటువంటిది ఉండక మానవు అన్నాడు. సో విత్తడము, కోయడం అన్నటువంటిది ఒక నియమము. దానిని దేవుడే ప్రారంభించాడు. భూమి నిలిచి ఉన్నంత వరకు అది ఉంటుందంట. భూమి నిలిచి ఉన్నంత వరకు ఉంటుందంట. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇవి యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు. సో ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువే చెప్పాడు. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు 38వ వచనం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. గివ్ అండ్ ఇట్ షాల్ బీ గివెన్ అంటు యూ. అంటే మనకి ఏదైనా కావాలంటే, మన చేతిలోకి ఏదైనా రావాలంటే ఫస్ట్ మన చేతిలో నుంచి పోవాలంట. ఉదాహరణకు మనకి ఏదైనా పంట రావాలంటే మన చేతిలో నుండి విత్తనం వెళ్ళాలి. విత్తనము నాటకుండా మనకు పంట రాదు. ఇన్ ద సేమ్ వే దేవుని యొక్క పద్ధతిలో మనం ఆర్థికంగా వర్ధిల్లాలి అంటే మనము ఇస్తేనే మనకు దీవెన అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. ఇది పాస్టర్ చెప్పిన మాటలు కాదు, నేను చెబుతున్నటువంటి మాటలు కాదు, నేను అల్లినటువంటి మాటలు కాదు, నా సొంత మాటలు కాదు, కానీ ఇవి యేసు ప్రభు పలికినటువంటి మాటలు. గివ్ అండ్ ఇట్ షల్ బీ గివెన్ అంటు యూ. ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుందంట? ఎలా ఇవ్వబడుతుందంట? చూడండి, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో వేతురు. నిండు కొలత. సో నువ్వు ఇచ్చేదానికి దేవుడంట నిండు కొలతతో నీకు మనుషుల ద్వారా ఇప్పిస్తాడంట. నిండు కొలత, నిండు కొలత. దిస్ ఈజ్ అ లా. ప్రభు చేసినటువంటి ఒక చట్టం, ప్రభు చెప్పినటువంటి ఒక చట్టం. ఇది పనిచేస్తూ ఉంటుంది. నిండు కొలతతో నీకు మరలా వస్తుంది. అంటే నీవు ఇచ్చినప్పుడు అది మరలా నీకు వస్తుంది. 3వ చోట. సో ప్రతి విషయం కూడా 2-3 ఏమంటే వాక్యాల ద్వారా స్థిరపరచబడాలి. 3వ చోట చూపిస్తాను. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమించును. అంటే ఇది ఇచ్చే దాని గురించి మాట్లాడుతున్నాడు, డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ విత్తనం కోయడం అన్నటువంటిది ఏమంటే వేరే విత్తనాల గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ డబ్బులు ఇచ్చేదాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు గారి చేత ఏం వ్రాయిస్తున్నాడంటే దేవుడు ఏమండి అది విత్తడం అని వ్రాయిస్తున్నాడు. సో వెన్ ఎవర్ యూ గివ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, యు ఆర్ సోయింగ్. నీవు విత్తుతూ ఉన్నావని అర్థము. యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. నీవు దేవుని యొక్క రాజ్యంలోనికి నీవు విత్తుతున్నావు అని అర్థం. సో కొంచెముగా విత్తేవారు కొంచెముగా పంట కోస్తారు, సమృద్ధిగా విత్తేవారు సమృద్ధిగా పంట కోస్తారు. సో నీకెంత పంట రావాలన్నటువంటిది నీ చేతిలో ఉంది. నీ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళాలన్నటువంటిది నీవు విత్తేదాన్ని బట్టి ఉంటుంది. కొంచెం విత్తుతున్నావా, కొంచెమే పంట వస్తుంది. నీకు ప్రిన్సిపల్స్ తెలుసుకుంటే కొంచెమే పంట వస్తుంది. సమృద్ధిగా విత్తుతున్నావా, నీకు సమృద్ధిగా పంట వస్తుంది. ఇది బైబిల్ అండి. దిస్ ఇస్ బైబిల్. భూమి ఉన్నంత వరకు ఈ నియమం పనిచేస్తుందని చెప్పాడు. రెండవది, ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడును, నిండు కొలతతో మీ దగ్గరికి మరలా వస్తుంది. నిండు కొలతతో. ఇక్కడ ఏమంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. ఈ 3 నియమాలు ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేస్తూ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్స్గా మనం చూసాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు, బాగా అండర్లైన్ చేసుకోండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. హల్లెలూయా. సో ఈ లేఖన భాగాన్ని కూడా మనం అధ్యయనం చేస్తాం. ఇక్కడ 2 మాటలు ఏమిటంటే, ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరము. ఆ దేశమందు ఆ సంవత్సరమే. వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఆ దేశమందు. ఏ దేశం అంటే దేవుడు చెప్పిన దేశము, దేవుడు చెప్పిన సంఘము, దేవుడు చెప్పిన పొలము, దేవుడు చెప్పిన ఊరు, దేవుడు చెప్పిన పరిచర్య,
ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరమే నూరంతల పంట. ఈ వాక్యం దగ్గర దేవుడు మాట్లాడాడు, ఈ సంవత్సరంలో చాలామంది తాము విత్తిన దానికి నూరంతల పంటను కోసుకొనబోతున్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పచ్చు. హల్లెలూయా. ఆ సంవత్సరం అన్నాడు కదా, ఈ సంవత్సరమే 100-fold బ్లెస్సింగ్ను మీరు కోసుకొనబోతున్నారు. నేనైతే, నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేనైతే ఫుల్గా నమ్ముతున్నాను. మొట్టమొదటిగా వాక్యము నాకు అన్వయించుకుంటాను. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఎవరు కోసుకోకపోయినా నేను మాత్రం నూరంతల పంటను నేను ఖచ్చితంగా కోసుకొని తీరుతాను ఈ యొక్క సంవత్సరం. హల్లెలూయా. ఇస్సాకు ఆ సంవత్సరమే ఆ దేశమందున్నవాడు ఏం చేశాడు? విత్తనం వేశాడు. విత్తనం వేయకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, ప్రార్థన చేయండి పాస్టర్, ప్రార్థన చేయండి, నాకు అప్పుల నుంచి బయటికి రావాలి, లేకపోతే ఆర్థికపరమైనటువంటి సమస్యలను ప్రార్థన చేయండి అడుగుతుంటారు. ఎప్పుడో ఒకసారి అద్భుతాలు జరుగుతాయి, కానీ దేవుడు అవిధేయతను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు. అవిధేయతను, నిర్లక్ష్య జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించాడు దేవుడు. కనుకయే ప్రార్థన చేయడం వలన చాలాసార్లు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలాసార్లు తీరవు. ఇక్కడ ఆర్థికపరమైన సమస్యలు తీరేదానికి దేవుడు చూపించిన మార్గం ఏమిటంటే విత్తనం వేయాలి. యూ హ్యావ్ టు సో టు రీప్. ఇస్సాకు ఏం చేశాడు? అదే దేశమందు ఉన్నాడు, కానీ ఏం చేశాడు? కరువు ఉంది. ఆయన మనసు ఏం చెప్పింటుందో, ఆ గెరార్లో ఉన్నటువంటి వారందరూ ఏమని మాట్లాడింటారో, పిచ్చోడు వెర్రోడు అనుకుని మాట్లాడింటారు. అవును కదా, నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావని ఇస్సాకు మనస్సు కూడా ఇస్సాకుతో మాట్లాడి ఉంటుంది. చాలా పోరాటం చేయించి, దేవుడు చెప్పాడు నేను చేస్తా, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన ఆశీర్వాదం పనిచేస్తే ఏమండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. కరువు అన్నటువంటిది ఉండదు. కరువులో ఆయన సమృద్ధిని కలుగజేస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఆశీర్వాదం పనిచేస్తే మనకు కరువే ఉండదు. కరువులో దేశానికంతా కరువు, కానీ ఇస్సాకుకు కరువు లేదు. హల్లెలూయా. ఒకవేళ లోకమంతటి మీదకి కరువు రావచ్చేమో, కానీ ఈ వాక్యం నేర్చుకుంటే నీకు మాత్రము కరువు ఉండదు. హల్లెలూయా. కీర్తనకాడు ముసలివాడైన తర్వాత అన్నాడు, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు పెద్దవాడినయ్యాను. నీతిమంతుడు విడవబడ్డం కానీ వాడి సంతాన భిక్షమెత్తుడు కానీ వినలేదు కనలేదు అన్నాడు. దేవునికి చాలా రోషం. యెహోవా మన కాపరి, మనకు లేమి ఉండదు, లేమి కలగదు. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిని దయచేటకు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన సమస్త విధములైన కృపను మన ఎడల విస్తరింపచేయగలడు. He should trust us. ఆయన మనల్ని నమ్మగలగాలి. He should trust us. సో ఇస్సాకు నూరంతల పంటను ఆయన కోసుకున్నాడు. సో ఈ వాక్య భాగం చూసాం. తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో వ్రాయించాడు, మార్కు సువార్తలో వ్రాయించాడు, లూకా సువార్తలో వ్రాయించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనం, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్యజీవమును పొందురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. లాస్ట్ వీక్ మనం చూసాం ఏ సందర్భంలో చెప్పాడు. ఒక ధనవంతుడైనటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి నిత్యజీవానికి వారసులేదని నేనేం కావాలి, ఏం చేయాలి అన్నప్పుడు కాసేపు వారి మధ్య సంభాషణ జరిగింది. ప్రభు ఒకటే చెప్పాడు, నీకున్నవి అన్నీ అమ్మేసి నన్ను వెంబడించు. కమ్ ఫర్ గాస్పెల్ వర్క్. సువార్త కొరకురా, సువార్త పని చేద్దురా, కమ్ ఫాలో మీ అన్నాడు. యూ ఫాలో మీ అన్నాడు. అమ్మేసి రోడ్డు మీద పడు అనలేదు ప్రభువు. అన్నీ అమ్మేసి రోడ్డు మీద పడు అనలేదు. కొన్నిసార్లు ప్రజలు ఎమోషనల్గా స్పందిస్తారు. ఎమోషనల్గా ఏమండి, పాస్టర్ కొంచెం మ్యానిపులేట్ చేస్తారు. కొంచెం మా వాళ్ళకు భలే అలవాటు అనమాట. డబ్బులు రాబట్టే దానికి భలే జిమ్మిక్కులు చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. ఒక సినిమా యాక్టర్ చెప్తున్నాడు, చిన్న టెస్ట్ మనీ. సినిమా యాక్టర్ నుంచి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను సినిమాలో నటించేటప్పుడు చాలామంది నటులను చూశాను,
కానీ ఇక్కడ దేవుని నమ్ముకుని సేవలకు వచ్చిన తర్వాత ఇక్కడ మహానటులను చూస్తున్నాను అన్నాడు. నాకు భలే నవ్వు వచ్చింది. సినిమా వాళ్ళు కూడా పనికిరారు అనమాట మన పాస్టర్ల ముందు, మన సేవకుల ముందు. వాళ్ళకి డబ్బు కావాలి, ఆ డబ్బులు ఎట్లా లాగాల, ఎట్లా జోబులో నుంచి రప్పించాలని ఇంకా వారు భలే ప్రయత్నాలు చేస్తారనమాట. సో అది వింటూనే మనం చాలా కదిలించబడిపోతాం. హృదయాలు కదిలించబడిపోయి మనం ఉన్న డబ్బులన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటాం. సో అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఒకరు ఇలాగే ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి, ఆ బీది విధవరాలు చూడు 2 కాసులు ఉన్నదంతా ఇచ్చేసింది, మీరు ఇచ్చేయండి, ఉన్నదంతా ఇచ్చేసాను అంటూనే ఒక వ్యక్తి ఫుల్ ఆవేశానికి లోనైపోయి మొత్తం పర్సు మొత్తం వేసేసాడట. పర్సు మొత్తం వేసేసాడు. చర్చ అయిపోయింది. ఆయన తన రూమ్కు వెళ్ళాలంటే సుమారుగా 10-15 కిలోమీటర్లు వెళ్ళాలంట. 10-15 కిలోమీటర్లు వెళ్ళాలి. చర్చి నుంచి బయటకు వచ్చాడు, ఏం చేయాలో దిక్కు తెలియలేదు. మొత్తం ఉన్నదంతా అక్కడ వేసేసాడు. కనీసం ఛార్జ్ కూడా ఏం పెట్టుకోలేదు. ఏం చేయాలో దిక్కు తెలియక 15 కిలోమీటర్లు నడవలేక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నన్ను వచ్చి దయచేసి నీ బైక్లో వచ్చి నన్ను తీసుకుని పోరా, కొంచెం జరుగురాని ఇంకొన్ని జరిగాయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించుకొని రూమ్కు చేరాడనమాట. దేవుడు అలా ఈ యవనస్తుడితో చెప్పలేదు, నీకున్నవన్నీ అమ్మేసి రోడ్డు మీద పడు, వాళ్ళ మీద ఆధారపడు, వీళ్ళ మీద ఆధారపడి చెప్పలేదు. నీకున్నవన్నీ అమ్మేసి నన్ను వెంబడించు. పరిచర్య చివరి దినాల్లో శిష్యులందరినీ పిలిచి ప్రభు అన్నాడు, 3.5 సంవత్సరాలుగా మీరు నాతో ఉన్నారు కదా, 3.5 సంవత్సరాలుగా మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ కుటుంబాలకు కానీ ఏమైనా తక్కువైందా అని. అంటే వారు ఏమన్నారు తెలుసా? ఏమీ తక్కువ కాలేదన్నారు. వాట్ ఎ టెస్ట్ మనే, ఏమీ తక్కువ కాలేదన్నారు. మీరు ఏదైనా గ్రామానికి వెళ్తున్నప్పుడు అసలు డబ్బు కూడా తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు ప్రభు. నేను చూసుకుంటాను అన్నాడు. ప్రభు లేకున్నా కూడా వారిని చూసుకున్నాడు. సో ప్రభు ఆ యొక్క యవనస్తుడు అన్నాడు, సెల్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ ఇట్ మీ అనలేదు. అన్నీ అమ్మేసి నాకు ఇవ్వు అనలేదు. అన్నీ అమ్మేసి బీదలకి ఇచ్చేసే, యూ ఫాలో మీ అన్నాడు. సో అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆస్తి చాలా ఎక్కువ ఉంది. కొంచెం యేసుప్రభు గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. యేసుప్రభు గురించి ఏందబ్బా, యేసుప్రభు గురించి నేను చాలా విన్నా, చాలా మంచోడని విన్నా, కనికర స్వరూపుడని విన్నాను. ఈయనేంటి నా జోబు మీద పడ్డాడు, నా ఆస్తి మీద ఈయన కన్ను పడింది, నా ఆస్తి పైన ఈయన కన్ను పడింది, మొత్తం అమ్మేమంటాడు. ఇంత కష్టపడి సంపాదించినంత ఒక్క రోజులో అమ్మేసి, అది కూడా ఏంటి బీదలకి ఇచ్చేయమన్నాడు, బీదలకి ఇచ్చి ఆయన వెంబడించమన్నాడు అని చెప్పేసి బాధపడుతూ వ్యసనపడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురు యేసయ్యతో అడిగాడు, ఏమనంటే, ఆ యవనస్తుడు చేయలేకపోయాడు కదా, కానీ మేము చేశాం కదా, మా ఉద్యోగాలు వదిలిపెట్టాం, మా వ్యాపారాలు వదిలిపెట్టాం, నేను మిమ్మల్ని సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తున్నామే, మా పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు యేసు ప్రభు, ఇక్కడ మనం శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, పేదరికంలో ఉండాలి, శ్రమలు అనుభవించాలి, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ధనం అధికంగా కలుగుతుంది, అక్కడ మనం రిచ్ అయిపోతాం, ఇక్కడ మాత్రం తప్పదు, ఈ తిప్పలు తప్పవు అని చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? ఏమన్నా తెలుసా? మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు. 30వ వచనం. మొదటి పదం ఏముందండి? మొదటి పదం ఏంటి 30వ వచనంలో? 30వ వచనం, ఇప్పుడు. అందరు చెప్పండి, ఇప్పుడు. గట్టిగా చెప్పండి, ఇప్పుడు. ఇప్పుడు అనే పదంలో ఏముంది సార్ అంటే, ఇప్పుడు అంటే ఈ రోజుకి వర్తిస్తుందని అర్థం. నవ్ అంటే ఇప్పటికి వర్తిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇహమందంటే భూమి మీద అని అర్థం, పరలోకంలో కాదు, భూమి మీద. ఇప్పుడు భూమి మీద ఇహమందు ఆ హింసలతో, దాని గురించి తర్వాత మాట్లాడదాం, హింసలతో పాటు 100 హల్లెలూయా, 100 నీవు ఏమేమి పోగొట్టుకున్నావో, లేకపోతే ఏవేవి త్యజించావో, ఏవేవి దేవుని కొరకు నువ్వు ఇచ్చివేసావో వాటిని 100 నీవు ఇహలోకమందే, ఈ భూమి మీదనే, ఈ జీవిత కాలములోనే, ఇప్పుడే నీవు పొందుకుంటావు అని యేసుక్రీస్తు ప్రభు సొంత నోటితో అమూల్యమైనటువంటి మాటలను విడుదల చేశాడు. హల్లెలూయా. కొంత డబ్బులు మేము పెట్టుబడి పెడతాం, 2 రూపాయల వడ్డీ ఇస్తారా,
₹2 వడ్డీ కాదు, ₹3 వడ్డీ ఇస్తామంటే ఎంతోమంది ఇంకా సంబరంగా ₹3 వడ్డీ అంటే ముందుకు వెళ్ళిపోతారు. ₹10 వడ్డీ అంటే చాలా ముందుకు వెళ్ళిపోతారు, చాలా సంతోషిస్తారు, మంచి రిటర్న్స్ అని. యేసు ప్రభు ఎంత చెప్తున్నాడు తెలుసా? 100 అంతలు అంటున్నాడు. 100 అంతలు అంటున్నాడు. 100 అంతలు అంటున్నాడు. దాని గురించి నేను కాస్త వివరిస్తాను. 100 అంతల ఫలాన్ని అంటే నీవు దేవుని యొక్క రాజ్యం కొరకు, నా కొరకు కానీ సువార్త కొరకు కానీ నీవు ఏమైనా ఇస్తే దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే 100 అంతలు ఇస్తాను అంటున్నాడు. జీసస్ ఈజ్ నాట్ అ పొలిటీషియన్. యేసు ప్రభు రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా 10 వాగ్దానాలు చేస్తే కనీసం 5 నెరవేరుస్తున్నారు, కొంతమంది 3 నెరవేరుస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా వాగ్దానం చేస్తున్నాడు. రాజకీయ నాయకులు చేసే వాగ్దానం కాదు ఇది, తనకు అవసరమయ్యే వాగ్దానం కాదు ఇది. ఇప్పుడు పదవి కొరకు వాగ్దానాలు చేస్తారు. మా ప్రభుత్వం రావాలి, అథారిటీ మాకు కావాలి, మాకు కంట్రోల్ ఉండాలి, మాకు ఆధిపత్యం కావాలని చెప్పి ఆఫర్లు పెడుతుంటారు, స్కీములన్నీ పెడుతుంటారు. కానీ యేసు ప్రభు పెట్టినటువంటి స్కీమ్ నీ కోసమే, లోకాని కొరకే. ఆయన ఒక స్కీమ్ పెట్టాడు, ఇది ఫైనాన్షియల్ స్కీమ్. ఏమంటున్నాడు? వాట్ ఎవర్ యు గివ్ ఇట్ టు మీ, వాట్ ఎవర్ యు గివ్ ఇట్ టు ద గాస్పెల్ వర్క్, ఐ విల్ రిటర్న్ యూ 100-fold అంటున్నాడు. 100 అంతలుగా ఇహమందు అంటే భూమి మీద నీ జీవిత కాలంలోనే నువ్వు పొందుకుంటావు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నా, ఆనాడు పేతురుతో చెప్పినటువంటి దేవుడు, ఆనాడు 12 మంది శిష్యులతో చెప్పినటువంటి దేవుడు, ఆనాడు ఇస్సాకుతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు అనంతపురం ఫెయిత్ చర్చ్లో ఈరోజు నీకు నాకు ఆయన తెలియజేస్తున్నాడు. ఐఎమ్ నాట్ చేంజ్డ్ అంటున్నాడు. నేను మారలేదు, నేను మారను అంటున్నాడు. నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉంటాను, నేను మారను అంటున్నాడు. నాకు పక్షపాతం లేదు, నేను మారను, నాకు పక్షపాతం లేదు అంటున్నాడు. అంటే ఇస్సాకుకు 100 అంతల పంటను ఇచ్చినటువంటి వాడిని నీకు కూడా ఇస్తాను. హల్లెలూయా. ఆ యవనస్తుడు ఎంత మంచి అవకాశం మిస్ అయ్యాడో చూడండి. యవనస్తుడు ఒకవేళ తన ఆస్తినంతా నా కోసం అన్నాడు కదా. చూడు, 2 ఉన్నాయి, నా కోసము సువార్త కొరకు. నా కోసం అంటే ప్రభు కొన్నిసార్లు సువార్తకి ఇమ్మడు, ఎవరికైనా ఇమ్మని చెప్తాడు, నా పేరు మీద ఎవరికైనా ఇవ్వమంటాడు, అది నా కోసం అనమాట. సువార్త కొరకు అంటే సువార్త సేవ కొరకు. ప్రభు ఏమన్నాడు? నీ ఆస్తినంతా ఇచ్చేసి నా పేరు మీద బీదలకు ఇచ్చేసి అన్నాడు. ఒకవేళ ఆ యవనస్తుడు తన ఆస్తినంతా 100 కోట్లు అనుకున్నాం, 100 కోట్లు విలువ చేసి మిగులు ఆస్తి గలవాడు కదా, ఆ కాలంలో 100 కోట్లు ఉందనుకున్నాం. 100 కోట్లు అమ్మేసి బీదలకు ఇచ్చి యేసయ్యను వెంబడించింటే యేసయ్య మరల ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తాడా ఇవ్వడా? రాజకీయ నాయకులైతే ఎగరగొడతారేమో కానీ, మనుషులైతే ఎగరగొడతారేమో కానీ యేసు ప్రభు ఎవ్వరికీ కూడా బాకీ ఉండడు. ఆ యవనస్తునికి జీవితంలో ఎప్పుడూ రానటువంటి గొప్ప అవకాశం వచ్చింది. యేసు ప్రభు మాటకు లోబడి డబ్బులు మనం ఇచ్చాము అంటే అది డబ్బులు పోయినట్లు కాదు, డబ్బులు విత్తినట్లు. విత్తబడ్డం వేరు, పాతి పెట్టబడ్డం వేరు. శవాలు మనం పాతి పెడతాం, విత్తనాలు మనము విత్తుతాం. పాతి పెడితే ఇంకా దానికి జీవం ఉండదు, లైఫ్ ఉండదు. విత్తనం కూడా లోపలే ఉంటుంది, భూమిలోనే ఉంటుంది. దానికి పెద్దగా తేడా ఉండదు. అయితే ఈ విత్తనం అయితే భూమి లోపల ఉంటుంది, కొంతకాలం కనపడదు, వెంటనే పైకి లేస్తుంది. ప్రభు ఇహమందు ఇప్పుడే నవ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ హ్యావ్ 100-fold, 100 అంతలు 100 అంతలు అని చెప్తున్నాడు. 100 అంతలు. ఎప్పుడైనా ఆలోచించావా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు కానుకలు ఇస్తున్నావు యేసు ప్రభుకి? ఎలా కానుకలు ఇస్తున్నావు? ఆ కానుకల గురించి నువ్వు ఏం చేస్తున్నావు? కానుక ముందు నీ హృదయ స్థితి ఏంటి? కానుక ఇచ్చేటప్పుడు ఎలా ఆలోచిస్తున్నావు? కానుక ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా విప్లవాత్మకంగా మార్చే సంగతులు నేను చెబుతున్నాను. గడిచిన వారం క్లుప్తంగా నేను చెప్పాను. ఒక దైవజనునికి యేసుక్రీస్తు ప్రభు ఇలా ముఖాముఖిగా, నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలా వచ్చి ముఖాముఖిగా ఆ దైవజనుడితో మాట్లాడినటువంటి విషయాలు. ఆ దైవజనునికి ఒక ప్రత్యక్షతనిచ్చి ఆ ప్రత్యక్షత గురించి నువ్వు బోధిస్తే ఈ బోధన ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో నేను గొప్ప కార్యాలు చేస్తానన్నాడట. సో ఆ దైవజనునితో ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా పిల్లలు అందరూ కూడా నాకు కానుకలు ఇస్తున్నారు, కానీ ఆ కానుకను నేను విస్తరింపజేసి మరలా వారికి ఇవ్వలేకపోతున్నాను అన్నాడంట.
నా పేరు మీద నాకు కానుకలు ఇస్తున్నారు, కానీ ఆ కానుకను నేను దీవించి విస్తరింపజేసి మరలా నేను వారికి ఇవ్వలేకుండా ఉన్నాను అన్నాడట. అప్పుడు ఆ దైవజనుడు, నీవు ఇస్తావనే వాగ్దానం ఉంది కదా ప్రభువా, ఇవ్వలేకుండా ఉన్నాను అంటున్నావు ఏంటి అన్నాడట. అప్పుడు ప్రభు చెప్పాడట, నా ప్రజలకు వారి విత్తనాలను దీవించి వారికి పంటను నేను ఇవ్వలేకపోయేదానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు వారు పరీక్షించుకొని సరి చేసుకుంటే నేను ఖచ్చితంగా వారికి 100 పంటను నేను వారికి ఇస్తాను అని వాగ్దానం చేశాడంట. ఏమిటి ఆ 2 అంటే, ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మై పీపుల్ ఆర్ గివింగ్ ఆఫరింగ్స్ ఇంప్రాపర్లీ. ప్రాపర్గా సరి అయిన పద్ధతిలో లేకుండా, సరి అయిన పద్ధతిలో కాకుండా, సరి అయిన ఆలోచన విధానంతో కాకుండా, సరి అయిన హృదయంతో కాకుండా, క్యాజువల్గా ఏదో అలక్ష్యంగా ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, కానుక టైం కాబట్టి ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అలా ఇచ్చినప్పుడు నేనేం చేయలేను. ప్లస్ నేను ఎంత కానుకమని చెబితే అంత కానుకను వారు ఇవ్వడం లేదు. నేను ఇంత కానుకను, నేను ఒకవేళ 100 రూపాయలు ఇవ్వు అని చెప్పానంటే ఆ 100 రూపాయలు ఇవ్వడం లేదు. ఎందుకు లేబ్బా 100 రూపాయలని వెంటనే వారి మనసు అడ్డం పడుతుంది. 50 రూపాయలు, 40 రూపాయలు, లేకపోతే 10 రూపాయలు, లేకపోతే చిల్లరో వేస్తారు. నేను చెప్పినటువంటి అమౌంట్ ఇవ్వడం లేదు. ఇది ఫస్ట్ కంప్లైంట్. పరలోకము ఏమని దేవుని యొక్క పిల్లల మీద చేస్తున్నటువంటి మొట్టమొదటి కంప్లైంట్ ఏమిటంటే, దేవుడు చెప్పినటువంటి అమౌంట్ను దేవునికి ఇవ్వడం లేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మన నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి, మన విశ్వాసతను ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు ఎంత చెప్పాడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో 10వ భాగం అని చెప్పాడు. 10వ భాగం కూడా 2%, 3%, 5%, 7%, ఇలా రకరకాల తమకు నచ్చినట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. సో బలవంతమైన దేవుడు ఎవరిని బలవంతం చేయడు. బట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ బై గివింగ్ లైక్ దాట్. ప్లస్ దేవుడు కొన్నిసార్లు ఒక ఫిగర్ చెప్తాడు, ఇంత విత్తనాన్ని విత్తు, ఈ కానుకను నా రాజ్యంలో విత్తు అంటాడు. అలా ఇంత చెప్పినప్పుడు 1000 రూపాయలు అంటే ఖచ్చితంగా 1000 రూపాయలు మనం విత్తాలి. అక్కడ ఏం చూపిస్తామంటే మనము విధేయతను చూపిస్తున్నాం. అక్కడ అవిధేయతను చూపించి దేవుడు నన్ను దీవించాలంటే ఎలా దీవిస్తాడు? దేవుడు అవిధేయతను ఆమోదించినట్లు అవుతుంది. దేవుడు అవిధేయతను ఆమోదించినట్టు అవుతుంది. ఆయన చెప్పినట్లు మనం చేయకుంటే ఎట్లా దీవిస్తాడండి? వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఆ దీవెన మనము ఎదురు చూడలేం. హీ కెనాట్ మల్టిప్లై దట్ సీడ్. ఆ యొక్క విత్తనాన్ని విస్తరింపజేసి మళ్ళీ మనకి ఇవ్వలేడు. ఎందుకు? అక్కడ అవిధేయతను చూపాం కనుక. సో ఆయన చెప్పినటువంటి విత్తనాన్ని మనము ఆయన రాజ్యంలో విత్తితే ఆయన నెక్స్ట్ బాధ్యత ఆయనది. దాన్ని విస్తరింపజేసి మళ్ళీ మన చేతిలోకి పెడతాడు ఆయన. సో మొదటి కారణం ఏంటంటే అవిధేయతతో విత్తుచున్నారు, కానుకలు ఇస్తున్నారు కానీ నేను చెప్పినటువంటి అమౌంట్ ఇవ్వడం లేదు అన్నాడు. మొదటిది. రెండవది, విశ్వాసంతో ఇవ్వడం లేదు. ప్రియులారా, బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏంటి విశ్వాసం అంటే? హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11:1 ఉంటుందంటే, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిరీక్షణ లేకుంటే విశ్వాసం లేదు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి అంటే మేలు జరుగుతుందని ఎదురు చూడ్డం. నిరీక్షణ అంటే రేపు మేలు జరుగుతుంది, ఎల్లుండి మేలు జరుగుతుంది, వచ్చే వారంలో నాకు మేలు జరుగుతుంది, భవిష్యత్తులో నాకు మేలు జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక మేలు నాకు జరుగుతుందని ఎదురు చూసే మనసే నిరీక్షణతో కూడినటువంటి మనస్సు అన్నమాట. నిరీక్షణ అంటే హోప్, ఫ్యూచర్ మంచి జరుగుతుందని ఎదురు చూడడం అనమాట. ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అంటే. సో కానుకలు ఇచ్చేటప్పుడు చాలామంది ఏమండి విశ్వాసంతో ఇవ్వడం లేదంట. అంటే విశ్వాసంతో ఇవ్వడము అంటే అర్థం ఏమిటంటే నిరీక్షణతో ఇవ్వాలి. ఏంటో తెలుసా? దేవుడు నాకు ఈ అమౌంట్ చెప్పాడు, నాకు 1000 రూపాయలు దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వమని చెప్పాడు, కనుక నేను ఈ 1000 రూపాయలను దేవుని యొక్క రాజ్యంలో విత్తుతున్నాను. ఏమండి,
నెంబర్ 1 విధేయతతో విత్తుతున్నాను, రెండవది విశ్వాసంతో విత్తుతున్నాను. ఎందుకు విశ్వాసము తెలుసా? ఈ విత్తనాన్ని నా దేవుడు విస్తరింపచేసి 100 పంటను మరలా నా చేతిలో పెట్టబోతున్నాడు అన్న విశ్వాసంతో విత్తాలి. కొన్నిసార్లు మనము ఓవర్గా ఆలోచించి ఏమన్నా దీనత్వం అనుకుంటారో మరి జ్ఞానం అనుకుంటారో తెలియదు, కానీ కొన్నిసార్లు నిజంగా మనం దేవుని కంటే ఎక్కువ ఆలోచిస్తామండి, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తాం. కొన్నిసార్లు మన ప్రేమ మూర్ఖంగా ఉండకూడదు, మన ప్రేమ జ్ఞానముతో కూడా ఉండాలి. ప్రేమ అమాయకత్వంతో ప్రేమ ఉండకూడదు. హేబేల్ ఏమైపోయాడు? అమాయకత్వం ఉంటే సొంతం అన్న చంపేశాడు. చాలా హుషారుగా ఉండాలి. ఓన్లీ పావురంలాగా ఉంటే సరిపోదు, పాములాగా ఉండాలి. తప్పించుకోవడంలో, జ్ఞాన విషయంలో, చురుకుదనంలో పాములాగా ఉండాలి. మనం ఊరికి పావురంలాగా ఒక్కదానిలాగా ఉంటే సరిపోదు. వీ షుడ్ బి లైక్ డవ్ అండ్ వీ షుడ్ బి లైక్ సర్పెంట్. కాటేయడంలో కాదు, తప్పించుకోవడంలో. నేనేం ఆశించను బ్రదర్, నేను ఏం ఆశించకుండా దేవునికి ఇస్తాను బ్రదర్ అంటే అసలు దేవుని యొక్క నియమాన్ని అసలు నీవు తుంగలో దొక్కుతున్నావు అనమాట. దేవుడే చెప్పాడు, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడిన అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు అమౌంట్ కావాలా, నీకు డబ్బులు కావాలా, నీవు పెట్టుబడి పెట్టు, నువ్వు ఇన్వెస్ట్ చేయి దేవుని యొక్క రాజ్యంలో. బ్యాంకులో పెడితే బ్యాంకులు మూసేస్తారేమో, వడ్డీ వ్యాపార వాళ్ళు ఎత్తేస్తారేమో, చీటీ కట్టినప్పుడు చీటీ కట్టించుకునేవారు బోర్డు తిప్పి వెళ్ళిపోతారేమో, చిట్ ఫండ్స్ వాళ్ళు బోర్డు తిప్పి వెళ్ళిపోతారేమో, మోసం చేస్తారేమో. కానీ నా రాజ్యంలో విత్తితే అక్కడ ఏమండి తుప్పు పట్టదు, చిమ్మెట కొట్టదు, దొంగలు దొంగిలేరు, కన్నవేసి దొంగిలేరు, నీ డబ్బు భద్రంగా ఉంటుంది, 100-fold నేను రిటర్న్స్ ఇస్తాను అంటున్నాడు. అత్యధిక రాబడి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అత్యధిక రాబడిని యేసుక్రీస్తు ప్రభువు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది 100% నిజము 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 నిజము. డోంట్ బిలీవ్ ద వరల్డ్. లోకంలో మనకు మోసం ఉంది, కానీ యేసే దగ్గర మోసం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా చెప్పాడు కనుక మనం కొన్ని పాటించకపోవడం వల్ల మనం విత్తిన దానికి మనం పంటను మనం కోసుకోలేదు. అయితే మన పంట సురక్షితంగా యేసయ్య అకౌంట్లో సురక్షితంగా ఉంటుంది. అది ఇప్పటికీ ఆలస్యమైంది ఏమి లేదు. ఇప్పటికైనా విశ్వాసంతో మీరు నిద్రలేచి విశ్వాసంను ఉపయోగిస్తే మీరు విత్తినటువంటి ప్రతి 5 రూపాయలకు, ప్రతి 10 రూపాయలకు, ప్రతి 1000 రూపాయలకు, ప్రతి 1,00,000 రూపాయలకు 100 రెట్ల 100 రాబడిని యేసుక్రీస్తు ప్రభు మీ ఒడిలోనికి ఆయన వేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది నిజము, ఇది నిజము. 100 పంట. సో విశ్వాసముతో మనము ఇవ్వాలి. అంటే ఎదురు చూడాలి, మర్చిపోవద్దు సీడ్ను. ఏమండి 5 ఎకరాల పొలం ఉందనుకోండి, మీకు విత్తనం వేశారు, మర్చిపోతారా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని డబ్బు గురించే కదా చెప్పింది. మీరు 500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు కానుక వేసి మీరు మర్చిపోతే ఎట్లా వస్తుంది మీకు పంట? If you forget about that, how can you reap a harvest? విత్తనం వేసి దాన్ని పట్టించుకోకపోతే పంట ఎప్పుడు రావాలి నీకు? So when you forget about your seed, that means you are not operating in faith. నీ విత్తనాన్ని నువ్వు మర్చిపోతే, నువ్వు ఇచ్చేసి ఇంకా దేవుడు చూసుకుంటాను అనుకుంటే నీ విశ్వాసంతో జీవించడం లేదు. You have forgotten. You are not using your faith. విశ్వాసము లేకుండా దేవుడు కదిలించబడడు, దేవుడు అద్భుతాలు చేయడు. దేవుడు విశ్వాసానికి మాత్రమే స్పందిస్తాడు. ఇచ్చేటప్పుడు విశ్వాసంతో ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత కూడా విశ్వాసాన్ని 100 పంట పొందుకునేంత వరకు విశ్వాసాన్ని విడుదల చేస్తూనే ఉండాలి. విశ్వాసానికి రుజువు ఏంటి? విశ్వసించితే కనుక మాటలాడితేనే. సో సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టిన ప్రభువా, నాకు డబ్బులు అవసరం ఉందయ్యా, అప్పుల నుంచి నేను బయటికి రావాలి, నేను ఆర్థికంగా నేను బలపడాలి, నా పిల్లలు నేను షావుకారులుగా చేయాలి, వారికి ఏమాత్రం కూడా తక్కువ రాకూడదు, నేనేం చేయాలి ప్రభువా, ఎంత విత్తాలి ప్రభువా నేను అని దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించి కనిపెట్టి అడిగితే ప్రభువు ఒక ఫిగర్ చెప్తాడు. ఫిగర్ చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపి ఆ అమౌంట్ను తీసుకొని దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు విశ్వాసంతో ప్రభువా నీవు చెప్పిన ప్రకారము నీ మాటకు నేను లోబడి ఈ విత్తనాన్ని నీ రాజ్యంలో నేను విత్తుతున్నాను. రెండవది, నేను విశ్వాసంతో విత్తుతున్నాను, ఎందుకంటే దీనికి ఖచ్చితంగా నీవు 100 పంటనిస్తావు, 100 పంటనిస్తావు అని నీవు నోరు తెరిచి చెప్పాలి ఆయనతో. చాలాసార్లు మనం చేసి పొరపడి కానుక టైం కాబట్టి ఏదో ఒకటి వేసేసి వెళ్ళిపోదాం,
కొన్ని సంఘాలు అయితే ఎంత ఘోరం అంటే, అదేదో దేవుడు డబ్బుల కోసం అవసరం ఉన్నట్టు ఆ కానుక 4 రూపాయలు 5 రూపాయలు వేస్తారు, వేసేసి ఇంక వెళ్ళిపోతారనమాట. బ్లెస్సింగ్ కూడా తీసుకోరు, చివరి ఆశీర్వాదం కూడా తీసుకోరు, కానుకడ పడేసి వెళ్ళిపోతారు. సో ప్రభు చెప్పినటువంటి కంప్లైంట్ ఏంటంటే, ప్రభు చేసిన కంప్లైంట్ అంటే, మై పీపుల్ ఆర్ గివింగ్ ఆఫరింగ్స్ ఇంప్రాపర్లీ. ప్రాపర్గా, మర్యాదగా, గౌరవప్రదంగా నాకు నా పిల్లలు కానుకలు ఇవ్వడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కానుకలు ఇచ్చినా కూడా వారిని దీవించాలంటే నేను ఎంకరేజ్ చేయను, వారిని నేను ప్రోత్సహించను, అటువంటి విధానాన్ని నేను ప్రోత్సహించనని ప్రభు చెప్పాడంట. ఐ కెనాట్ ఎంకరేజ్ సచ్ పీపుల్, ఐ కెనాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ గివింగ్. భయభక్తులతో గౌరవప్రదంగా యేసు ప్రభు చేతిలో మనం పెడుతున్నామని మనము ఆయన చెప్పిన ప్రకారము లోబడి ఇవ్వాలి. రెండవది సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇచ్చు అని యేసయ్య ప్రేమిస్తాడ. సంతోషంగా ఎప్పుడు? ఇప్పుడు బాగా వర్షం పడింది అనుకోండి, బాగా వర్షం పడితే రైతు ఎప్పుడైనా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ విత్తనం విత్తుతాడా? అయ్యో విత్తనాలన్నీ అనుకుంటాడా? నో, హీ విల్ బి రిజాయిసింగ్. మంచి సమృద్ధిగా వర్షం పడింది, బాగా నానిపోయింది, మంచి భూమి బాగా తయారైపోయింది, ఇక విత్తనం విత్తుదామని ఆ సంబరంగా ఉంటాడు. ద సేమ్ వే వెన్ యూ గివ్ టు గాడ్, రిజాయిస్. ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ ఉత్సాహంగా ఇచ్చేవారంటే దేవునికి స్పెషల్ ప్రేమ. గాడ్ హ్యాస్ స్పెషల్ లవ్ ఫర్ దోస్ హూ గివ్ టు గాడ్ విత్ జాయ్ఫుల్లీ. సంతోషంగా, ఉత్సాహంగా ఇచ్చేవాడిని. నేను చెప్తాను, ధైర్యంగా నేను చెప్తాను, నాకు దేవునికి ఇవ్వడం అంటే నాకు భలే ఇష్టం. నాకు దేవునికి ఐ హ్యావ్ స్పెషల్ లవ్ ఫ్రమ్ గాడ్. గాడ్ నోస్ అబౌట్ దాట్. నా మనస్సాక్షి ఎదుట నేను సత్యమే చెప్తున్నా, నా దేవుని ఎదుట నేను సత్యమే చెప్తున్నా. నేను మాట్లాడే మాటలు నా దేవుడు వింటున్నాడు. దేవునికి ఇవ్వడం అంటే నాకు మహా ఆనందం. ఏమైనా ఇచ్చేస్తాను ఆయనకంటే. ఆయన అంటే మాత్రం నాకు పిచ్చి, ఇచ్చేస్తాను. ఐ నో ఐ హ్యావ్ స్పెషల్ లవ్ ఫ్రమ్ మై ఫాదర్. ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ప్రేమిస్తాడు. సో కానుక ఉత్సాహంగా ఎప్పుడు ఇవ్వగలము, సంతోషంగా ఎప్పుడు ఇవ్వగలము అంటే, ఇది మరలా పెరిగి మరలా నా దగ్గరకు వస్తుంది, పంటలాగా, విత్తనము పంటలాగా నా దగ్గరకు వస్తుంది అని మనం నమ్మినప్పుడు ధైర్యంగా, సంతోషంగా మనం ఇవ్వగలము. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ అలవాటు లేకపోతే ఈరోజు నుంచి అలవాటు చేసుకోండి. ఒక డైరీ కానీ, ఒక చిన్న పుస్తకం కానీ మీరు కొనుక్కోండి, లేదంటే మీ మొబైల్లో అయినా కూడా నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోండి. పలాని తారీఖున ఇంత విత్తనాన్ని నేను విత్తాను. సో డేటు, మీరు కానుక ఇచ్చినటువంటి కానుక అమౌంట్ వేయండి. మీకు వీలైనంత వరకు ప్రతి ప్రార్థనలో కూడా ప్రభువుకు చెప్పండి, దేవా ఈ విత్తనాలకు 100 పంట కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నీవు వాగ్దానం ఇచ్చావు, వాగ్దాన ప్రకారం నువ్వు ఖచ్చితంగా 100 పంటను నాకు ఇస్తావునైనా, నీకు స్తోత్రం అని సింపుల్గా చెప్పండి. ఇంకా ఏ సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పాడంట, ఇక్కడ 3 పని ఉంది. బాగా వినండి. 100 పంటను పొందుకోవాలంటే 3 బాధ్యత ఉంది. ఒకటి ఏమిటంటే మీ బాధ్యత ఏమిటంటే దేవుని నడిపింపు ప్రకారము కానుకను తీసుకువచ్చి దేవునికి రాజ్యంలో విధేయతతో, విశ్వాసంతో విత్తడం. అది మీ బాధ్యత. నాది ఉంది బాధ్యత. ఇది నా బాధ్యత ఏమిటంటే, మీరు విత్తినటువంటి కానుకల పైన నేను ఆశీర్వాదాన్ని నేను నోటితో విడుదల చేయాలి. ఇంత పొడుగు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మాట పలికితే చాలు. ఆ దైవజనుడితో యేసుప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ప్రజలు కానుకలు నీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాటి గురించి పెద్ద పెద్ద ప్రార్థన ఏం చేయవద్దు. సింపుల్గా నా నామములో ఆ విత్తనాలు 100 రెట్లుగా పంట కావాలని జస్ట్ దీవించు అన్నాడు. నీవు దీవించు. ఆ దీవెనను ప్రజలు అంగీకరించి వారు ఆమేనని ఏకీభవించాలి. మీ ఇద్దరి పని పూర్తి అయిపోయింది. ఇక నెక్స్ట్ పని నాదే, విస్తరింపజేసే పని నాది. 100 ఫలాన్ని మీ చేతిలో పెడతాను అన్నాడంట. హల్లెలూయా. సో ఆ 100 పంట పొందుకునేంత వరకు మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, ప్రభువా నేను విత్తిన విత్తనానికి 100 పంటను నేను 100 పంట కొరకు ఎదురు చూస్తున్నాను. నీవు ఇవ్వబోతున్నావయ్యా, నీకు కృతజ్ఞతలు. దట్స్ ఇట్. అంతే. ప్రార్థన టైంలో గుర్తు చేయండి దేవునికి. ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. సింపుల్. ఈరోజు మొదలు పెట్టండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ స్టార్ట్ ఇట్. టెస్ట్ చేయండి, ట్రై చేయండి. ఈ నియమం పనిచేస్తుందో లేదో ట్రై చేయండి. దేవుడు పెట్టిన నియమం కదా, బైబిల్లోనే చూపించాను ఈ నియమాలని. దేవుడు పెట్టిన నియమం కదా. 100 పంట. ఈ 100 పంట అంటే ఏంటి? 100 పంట అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్గా 100
ఇది చాలామందికి తెలియక దీన్ని అసలు టచ్ చేయరు ఎవరు కూడా. ఎగ్జాక్ట్ సపోజ్ ప్రభు ఏమన్నాడు, ఎవరైనా నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటిని పోగొట్టుకుంటే, ఇంటిని విత్తితే ఇప్పుడే ఇహలోకమందు 100 అంటే ఒక ఇల్లు ఇచ్చేస్తే 100 ఇల్లు ఇస్తాడని అర్థమా? 100 అంటే మామూలు మనకు అట్లే కదా అర్థమయ్యేది. 100 అంటే 100 రెట్లు అంటే ఒక ఇల్లు ఇస్తే 100 ఇల్లులు. ఏమండి, ఒక నాన్నను వదిలేస్తే 100 మంది నాన్నలు. ఇంటూ 100 100 అంటే ఇంటూ 100 కాదు. ఇక్కడే మనకు జ్ఞానం అవసరం. అది కొన్నిసార్లు నిజంగానే 100 రెట్లు కావచ్చు, కొన్నిసార్లు 100 కంటే తక్కువ కావచ్చు, కొన్నిసార్లు 100 కంటే ఎక్కువ కూడా కావచ్చు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా 100 రెట్లు కావచ్చు, కొన్నిసార్లు 100 రెట్ల కంటే తక్కువ కావచ్చు, కొన్నిసార్లు 100 రెట్ల కంటే ఎక్కువ కావచ్చు, 100% కావచ్చు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు పరీక్షల గురించి ఆలోచిద్దాం. పరీక్షల్లో ఒక పరీక్షకు ఏమండి 100 మార్కులు అనుకోండి, 100 మార్కులు, 100 మార్కులకు 100 వచ్చాయనుకోండి, ఏమంటాం మనము? 100% అంటాం కదా, 100% అంటాం. ఇప్పుడు 100 కాకుండా ఆ పరీక్ష 25 మార్కులకే అనుకోండి, 25 మార్కులకే ఉంది, 25కి 25 వచ్చాయనుకోండి, దాన్ని ఏమంటాం మనము? 25% అంటామా, 100% అంటామా? 100% అంటాం. 100 అంతలు అంటాం. 25 కూడా 100 అంతలు అవుతుంది. సరే, తక్కువ. ఇప్పుడు ఎక్కువ చేద్దాం. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో 200 ఉన్నాయనుకోండి, 200 ప్రశ్నలకు 200 సమాధానం వచ్చి 200 మార్కులు వచ్చాయి. 200కు 200 మార్కులు వచ్చాయి. అది 100% అవుతుందా, లేకపోతే 200% అవుతుందా? అది 100 అవుతుంది. సో 100కి 100 వచ్చినా కూడా 100%, 25కి 25 వచ్చినా 100%, 200కి 200 వచ్చినా కూడా 100%. అంటే మనం విత్తినటువంటి దానికి కొన్నిసార్లు నిజంగా 100 రెట్లు రావచ్చు, కొన్నిసార్లు దానికి మించి రావచ్చు, కొన్నిసార్లు దానికి తక్కువ రావచ్చు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే అత్యధిక రాబడి, మ్యాక్సిమం రిటర్న్స్, అత్యధిక రాబడి. ఒకవేళ 100 అంతలు అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఉదాహరణకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక యాపిల్ పండు తీసుకుందాం. ఒక యాపిల్ పండును తీసుకుంటే, యాపిల్ పండులో ఒక 5 విత్తనాలు ఉంటాయి, 5 సీడ్స్ ఉంటాయి, 5 విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు ఒక సీడ్ విత్తనం 100 అంతల ఫలము అంటే, 100 అంతల పంట అంటే ఒక సీడ్ ఏం చేయాలి? ఒక విత్తనము 100 విత్తనాలు కావాలి. ఏమండి, ఒక విత్తనం 100 విత్తనాలు కావాలి. లెక్కలు చెప్తున్నాను నేను. దీన్ని చాలామంది టచ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి టచ్ చేయలేదు. ఇది ఎందుకులే మాకు అర్థం కాదులే అని వదిలేశారనమాట. ఒక విత్తనము ఏమండి, ఒక విత్తనము 100 విత్తనాలు కావాలి. 100 విత్తనాలు కావాలంటే ఎన్ని యాపిల్స్ రావాలి? 25 రావాలి. ఓ 4 అనుకుందాం. 4 విత్తనాలు లేకపోతే 5 విత్తనాలు అనుకుంటే ఒక 20 కావాలి. అంటే ఒక విత్తనము ద్వారా, అంటే ఒక విత్తనం విత్తినప్పుడు యాపిల్ చెట్టు వచ్చేసి యాపిల్ చెట్టుకు 20 యాపిల్ పండ్లు కాయాలి. 20 యాపిల్ పండ్లు అయితే 100% వచ్చినట్టు. 20 యాపిల్ పండ్లేనా కాసేది? అది కాదు కదా. దానికి ఫుల్ కెపాసిటీ ఎంత తెలుసా? ఆ సీడ్, ఒక సీడ్, ఆ చిన్న విత్తనం యొక్క సామర్థ్యం ఎంత అంటే దాదాపుగా జీవితకాలంలో 5,000కు పైగా యాపిల్ పండ్లను ఏమండి ఉత్పత్తి చేస్తుందంట. ఒక చిన్న విత్తనం 5,000 యాపిల్ కాయలు అంటే ఒక్కొక్క కాయలో 5 విత్తనాలు, 25,000 విత్తనాలు అంటే ఇప్పుడు 100%. ఎంత పర్సెంట్ అయిపోయింది చూడండి, అంటే 25,000% అయిపోయింది అది. సో కనుక కొన్నిసార్లు తక్కువ కావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ కావచ్చు. ప్రతిదానికి ఇంటూ 100 వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఖచ్చితంగా అంటే గాడ్ విల్ డిసైడ్ ఇట్, దేవుడు డిసైడ్ చేస్తాడు. మనం మాత్రం 100 అంతల పంట, అత్యధికమైన రాబడి, ఎగ్జాక్ట్గా ఇంటూ 100 కాదు, అది అత్యధికమైన రాబడి. అంటే ఒక ఇల్లు దేవుని కొరకు ఇచ్చేసామనుకోండి, దేవుడు 100 ఇల్లులు ఇవ్వడు. అంటే ఒక మంచి, అంటే దీనికి మించినటువంటి హై క్వాలిటీ ఇంటిని ఇస్తాడు అన్నమాట. హై క్వాలిటీ ఇంటిని ఇస్తాడు. ఇప్పుడు ఒకవేళ బర్రెలను తీసుకున్నాం అనుకోండి, బర్రెలు మామూలుగా ఒక సంవత్సరానికి ఏమండి ఒక దూడని ఈనుతుంది, ఒక సంవత్సరం ఒక దూడని ఈనుతుంది. అది 100 రెట్లు అంటే 100 దూడలు ఈనాలన్నమాట. 100 దూడలు ఈనాలంటే దాని జీవితకాలం సరిపోదు. దాని జీవితకాలం అంతా మహా అంటే 8-9 గంట అంట.
8, 9 అంటే 9, ఒక 10 అనుకుందాం, 10 కన్నా అనుకోండి అంటే 100 ఫలం వచ్చినట్టే అక్కడ. 10 దూడలు కన్నాయంటే 100 ఫలం వచ్చినట్లే అక్కడ 100 రావాల్సిన అవసరం లేదు. సో ఒక ఇంటిని దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు దానికంటే శ్రేష్టమైనటువంటి ఇంటిని ఇచ్చినప్పుడు, అది ఏమంటామంటే ఆ విత్తనానికి దేవుడు అత్యధిక రాబడినిచ్చినట్లే. అక్కడ ఇంటూ 100 అంటే 100 ఇల్లులు రావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇలా కొంతమంది క్యాల్కులేట్ చేసుకొని ఇది తప్పు, ఇది యేసుప్రభు ఏదో ఉద్దేశంతో అన్నాడు, మన వాళ్ళు ఏదో అర్థం చేసుకున్నారు అనుకొని దీన్ని వదిలేసేసారనమాట. సో కాబట్టి మనం వదలకూడదు. ఎందుకు వదిలేయాలి? వదిలేశారంటే విశ్వాసం వదిలేసినట్లే. సో దే ఆర్ నాట్ ఆపరేటింగ్, దే ఆర్ నాట్ బిలీవింగ్, నమ్మడం లేదు దాన్ని. కాబట్టి మనం ఏమి నమ్మాలి? ప్రభువా, నీ నోటితో నువ్వు చెప్పావు, ఇస్సాకు 100 పంటను కోసుకున్నాడు, ఇహమందు ఇప్పుడే మేము ఈ సువార్త నిమిత్తం కానీ నీకు నిమిత్తం కానీ ఏమి ఇచ్చినా కూడా ఈ లోకమందే మేము పంటను కోసుకుంటామని నీవు చెప్పావు కనుక నేను విధేయతతోనూ ప్లస్ విశ్వాసముతోనూ ఈ కానుకను నీ రాజ్యంలోనికి నేను విత్తుచున్నాను. నేను 100 పంటను నేను ఆశిస్తున్నాను, 100 పంట కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీవు ఇవ్వబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఐ వర్షిప్ యు గాడ్ బికాజ్ యు ఆర్ మై ప్రొవైడర్. నీవు నన్ను పోషించే దేవుడవు ప్రభు అని. ఇంతకు మించినటువంటి ఏ నెగిటివ్ మాటలు మాట్లాడవద్దండి. ఈరోజు విత్తనం విత్తి రేపే వచ్చేసి ఇంకా మొలకెత్తలేదని విత్తనం పెరిగేశారనుకోండి, పంట రాదు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్, అబౌట్ యువర్ ఆఫరింగ్స్. నీవు కానుక ఇచ్చిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడతావో దాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. పంట నీ చేతికి వచ్చేంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ఆ హార్వెస్ట్ నీది, ఆ పంట నీది. ఆ పంట నీ చేతిలో దేవుడు పెట్టాలని ఎంతగానో అనుకుంటున్నాడు. లోకానికి దేవుడు నమ్మదగిన వాడని నీవు సాక్ష్యం చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. 100 ఫలము 100 పంట అన్నటువంటిది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ఈ వాక్యం వచ్చింది కనుక ఈ వాక్యం ద్వారా అభిషేకం విడుదలైంది. ఎవరెవరు ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరెవరైతే నమ్ముతారో, నమ్మి స్పందిస్తారో వారి జీవితంలో 100 పంటను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలా 1, 2 అద్భుతాలు జరిగాయి అంటే ఇక వెంటనే మనం ఏమవుతుందో తెలుసా? మన విశ్వాసం రాకెట్లాగా పెరిగిపోతుంది. అప్పుడు ఇంకా మనం వెనక్కి అసలు ఇంకా ఆలోచించం. ఇంకా దేవుడు అంటే ఆలోచించం. అలాగని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వడం, నో. నేను ఎప్పుడైతే ఒకటి నమ్ముతానో, ప్రభువా నాది 1 రూపాయి కూడా నేను నష్టపోకూడదు, 1 రూపాయి కూడా నేను నష్టపోకూడదు, 1 రూపాయి కూడా ఎవరు కూడా నన్ను మభ్యపెట్టి నన్ను మోసగించి నా దగ్గర నుంచి లాక్కోకూడదు. నేను అంత అమాయకంగా నేను ఉండకూడదు. ఒకప్పుడు అమాయకంగా ఉన్నాను, కానీ ఒకప్పుడు అమాయకంగా ఉన్నాను, ఇప్పుడు చాలా 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 జ్ఞానంతో ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఈవెన్ 10 రూపీస్. 10 రూపాయలు కూడా నేను నష్టపరుచుకునే దానికి నాకు అస్సలు ఇష్టం లేదు. జ్ఞానంతో ఉండాలి. నేను విత్తుతాను, నేను పంట కోసుకుంటాను. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేది కాదు. ఐ కన్సల్ట్ గాడ్. ప్రభువా ఇవ్వాలనా? దేవునితో కలిసి నడవకుంటే చాలా కష్టం అంటే, విశ్వాస జీవితం లేకపోతే చాలా కష్టం అంటే. ప్రపంచంలో మనం ఎదుర్కొనబోయే పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు జయ జీవితాన్ని కలిగి ఉంటారంటే విశ్వాసం నేర్చుకున్నటువంటి వారే. మనము, మన పిల్లలు విశ్వాసాన్ని నేర్చుకోవాలి. లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు. పాపులేషన్ పెరుగుతోంది, నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైపోతోంది. ఆర్థికంగా గవర్నమెంట్లకు, రాష్ట్రాలకు, దేశాలకు అప్పులు అయిపోతున్నాయి. ఇటువంటి టైంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా రాజ్యంలో విత్తు, విధేయతతో విత్తు, విశ్వాసంతో విత్తు, నేను నీకు 100 పంటనిస్తానని ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు.